నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం సజీవంగా బంధించింది. ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి అధ్యక్షుడు ట్రంప్, సెనేటియర్ లిండ్సే గ్రాహం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సంచలన ప్రకటన చేశారు. కేవలం వెనజులానే కాదు, కొలంబియా, మెక్సికో, క్యూబా దేశాలకు కూడా ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు మదురోను ఎలా పట్టుకున్నారు? ట్రంప్ చేసిన ఆ హాట్ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. వెనజులా నియంత నికోలస్ మదురో పతనం ఇప్పుడు అధికారికంగా ఖరారైంది. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్ పక్కనే ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం మదురోను అమెరికా దళాలు సజీవంగా అదుపులోకి తీసుకున్నాయని ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. మదురో ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ఇక తదుపరి లక్ష్యం క్యూబా అంటూ గ్రాహం చేసిన వ్యాఖ్యలు లాటిన్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సందర్భంగా వెనజులా గురించి అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. వెనజులా ఒక అనారోగ్యంతో ఉన్న దేశమని, అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం వెనజులానే కాదు, పొరుగున ఉన్న కొలంబియా పరిస్థితి కూడా దారుణంగా ఉందని ట్రంప్ మండిపడ్డారు. కొలంబియా ఇప్పుడు కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని, ఆ దేశ అధ్యక్షుడు డ్రగ్స్ మాఫియాను అడ్డుకోలేకపోతున్నారని, ఈ పరిస్థితిని తాము ఎక్కువ కాలం భరించలేమని ఆయన హెచ్చరించారు. మెక్సికో సరిహద్దుల్లో రాజ్యమేలుతున్న డ్రగ్ కార్టెల్స్ పైన కూడా ట్రంప్ గురిపెట్టారు. అవి అత్యంత శక్తివంతంగా తయారయ్యాయని, వాటిని అణచివేయాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మన్రో సిద్ధాంతం గురించి ప్రస్తావించడం గమనార్హం. అంటే పశ్చిమ అర్ధగోళంలో ఉన్న దేశాల వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం ఉండకూడదని, ఈ ప్రాంతంపై అమెరికా తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుందని ఆయన పరోక్షంగా రష్యా, చైనాలకు సందేశం పంపారు. కేవలం విదేశీ వ్యవహారాలే కాదు, అమెరికాలో ఉంటూ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిని కూడా వదిలిపెట్టేది లేదని ట్రంప్ గర్జించారు. సోమాలియా పైరేట్స్ సముద్రంలో నౌకలను హైజాక్ చేస్తున్న తీరును వివరిస్తూ అమెరికా తన అత్యాధునిక క్షిపణులతో వారిని ఎలా మట్టి కరిపిస్తుందో కూడా ఆయన వివరించారు. మొత్తానికి మదురో అరెస్టుతో మొదలైన ఈ క్లీన్ ఆఫ్ ఆపరేషన్ మున్ముందు లాటిన్ అమెరికాలో మరిన్ని పెను మార్పులకు దారితీసేలా ఉంది. ఒక నియంత పతనంతో వెనజులాలో కొత్త శకం మొదలవుతుందా, లేదా ఇది మరో అంతర్జాతీయ యుద్ధానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి.